పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజునేవా తాజాగా ఇన్స్టాగ్రామ్లో అన్నా కొణిదెల పేరుతో ఖాతాను తెరిచారు. ఇది ఎప్పుడో జరగాల్సింది, కానీ ఇప్పుడే సరైన సమయం అనిపిస్తోంది. చిరంజీవి గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ మద్దతుతో ఇక్కడికొచ్చాను అని ఆమె పోస్ట్లో తెలిపారు. తన ఇన్స్టాగ్రామ్ ప్రయాణాన్ని అన్నా లెజునేవా ఎంతో మధురంగా ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ తను కలిసి ఉన్న ఒక అన్సీన్ ఫోటోను ఆమె షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరు మనస్ఫూర్తిగా నవ్వుతూ కనిపిస్తుండటం అభిమానుల్ని కట్టిపడేస్తోంది. భార్య అన్నా లెజునేవాకు పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. డియర్ అన్నా కొణిదెల, ఇన్స్టాగ్రామ్లోకి నీకు సాదర స్వాగతం. ఈ వేదిక ద్వారా నువ్వు అర్థవంతమైన, స్ఫూర్తిదాయకమైన విషయాలను పంచుకుంటావని ఆశిస్తున్నాను అని పవన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నా లెజునేవా తన ప్రొఫైల్లో రష్యన్ హార్ట్ ఇండియన్ సోల్ అని రాయడం విశేషం. రష్యాలో జన్మించిన ఆమె భారతీయ కుటుంబంలోకి కోడలిగా చేరిన తర్వాత రెండు సంస్కృతుల సమ్మేళనంలా జీవిస్తున్నానని తెలియజేశారు. అలాగే ప్రేమ, కృతజ్ఞతలతో జీవిస్తూ నిరంతరం నేర్చుకుంటూనే ఉంటానని కూడా తన ప్రొఫైల్లో రాసుకొచ్చారు. ఆమె సోషల్ మీడియాలోకి ఇలా అడుగుపెట్టిందో లేదో వేల సంఖ్యలో పవన్ అభిమానులు ఆమెను ఫాలో కావడం మొదలు పెట్టేశారు. మొదటి గంటలోనే వారి సంఖ్య 1,00,000 దాటడం విశేషం. అన్నా తన ఖాతాలో ప్రస్తుతం 35 మందిని మాత్రమే ఫాలో అవుతున్నారు. అందులో మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్తో పాటు మహేష్ బాబు, నమ్రత శిరోడ్కర్, సమంత, రాజమౌళి, ఆలియా భట్, ప్రియాంక చోప్రా వంటి సెలబ్రిటీలున్నారు. ఆమె భారత ప్రధాని మోదీని కూడా ఫాలో అవుతున్నారు. బిజినెస్ ఉమెన్ కూడా అయిన అన్నా లెజునేవా ఈ సోషల్ మీడియా ఖాతాను ఏ రకంగా ఉపయోగిస్తారని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గత కొన్నేళ్లుగా అన్నా కొణిదెల తన పిల్లల చదువు కోసం సింగపూర్లోనే ఉన్నారు. ఫ్యామిలీకి ప్రాధాన్యతనిస్తూ పబ్లిక్ లైమ్ లైట్ కి దూరంగా ఉన్న ఆమె ఇండియాకు తిరిగొచ్చి ఫ్యామిలీతో కలిసి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్న నేపథ్యంలో అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి రావడం పబ్లిక్ ఇమేజ్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పొలిటికల్ లీడర్స్ కుటుంబ సభ్యులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండటం ఇప్పుడు సాధారణ ట్రెండ్ గా మారుతున్న వేళ అన్నా ఎంట్రీ కూడా అదే దిశగా ఒక అడుగు అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్, అన్నా లెజునేవా మొదటిసారి 2011లో తీన్మార్ సినిమా షూటింగ్ సమయంలో కలుసుకున్నారు. 2013లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే కుమారుడు, పొలెనా అంజనా పవనోవా అనే కుమార్తె ఉన్నారు. పవన్ రాజకీయ ప్రస్థానంలో కూడా అన్నా లెజునేవా ఆయనకు వెన్నెముక్కగా ఉంటూ ఇటీవల జరిగిన పలు ప్రభుత్వ వేడుకల్లో కూడా చురుగ్గా కనిపించారు.